హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసుని చేసుకుందాం. అది ఎలాగో చూద్దాం రండి. సమ్మర్లో డ్రై కర్రీస్ అసలు తినలేం కదండి. ఇట్లా పులుసులు లూజ్ కర్రీస్ అయితే బాగుంటాయి తినడానికి కదండి. ఇప్పుడు మన అరటికాయ పులుసు కోసం టమాటోలు, ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అరటికాయలు కూడా 3 అరటికాయలు పెద్ద సైజు తీసుకున్నాను. వాటిపైన పీల్ చేసేసి వాటర్లో సాల్ట్ వేసి దానిలో వేసేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే బాగా నల్లగా అయిపోకుండా ఉంటాయండి. కట్ చేసిన అరటికాయ ముక్కలు. ఈ అరటికాయలు మా చెట్టు పెరట్లో వండి అసలేం మందులు వేయకుండా పండినవన్నమాట. చూడండి, ఏమి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడకుండా ఎంత లావుగా ఎంత బలంగా ఉన్నాయో అరటికాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకుందామండి. ఏ పులుసులోకైనా మెంతిపిండి కంపల్సరీ అండి. అప్పుడే పులుసుకి టేస్ట్ వస్తుందండి. మెంతులు కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనము స్మాల్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకొని వేసేసుకోవాలండి. మెంతులు, స్మాల్ ఆనియన్స్ ఈ రెండిటి ఫ్లేవర్ కలిస్తే అద్భుతమైన స్మెల్ వస్తుందండి. కూర ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత టెంప్టింగ్గా ఉందండి ఈ స్మెల్ అయితే. వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఆనియన్స్, చిల్లీస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి. అయితే ఈ పచ్చరటికాయలో పొటాషియము, మెగ్నీషియము, B6 మరియు ఇతర పోషకాలు ఎన్నో చాలా ఉన్నాయి అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారండి. ఇది జీవక్రియకు, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి. అలాగే ఈ అరటికాయ వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందండి. సో వెయిట్ లాస్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇది మాత్రమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుందంటండి దీనిలో. సో ఇప్పుడు మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఆనియన్, టమాటో ముక్కలు వేగిపోయాయండి. మీతో మాట్లాడుతూ నేను సాల్టు, పసుపు వేసేసానండి టేస్ట్కి తగినంత. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కడాయిలో వేసేసుకుందామండి. చూసారా, మనము సాల్ట్ వాటర్లో వేయటం వల్ల తెల్లగా ఉన్నాయి, అదర్వైజ్ నల్లగా అయిపోయాయండి. ఇదొక చిన్న చిట్కా, తెలిస్తే ఓకే, అందరికీ తెలియకపోతే కనుక గుర్తుపెట్టేసుకోండి తప్పనిసరిగా. నేను ఈ అరటికాయ ముక్కలు పొడవుగా పెద్దగా కోసానండి. ఎందుకంటే అరటికాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. చిన్నవి కట్ చేస్తే మనం కలిపేటప్పుడే చిదురైపోతుంది. అందుకని పులుసు కాబట్టి పెద్దగా కట్ చేశానండి. ఇందాక జస్ట్ సాల్ట్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అవటానికి వేసాను కదా, ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకు కూడా సాల్ట్ అవసరం కదా, అందుకని మరొక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసానండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ముక్కలకు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి. కాసేపు మూత పెట్టి వదిలేస్తే అవి మగ్గిపోతాయండి. మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అందులో నుండి పులుసు పూర్తిగా సపరేట్ చేసి ఈ ముక్కలలో వేసేసుకుందామండి. అరటికాయ కదా తొందరగా మగ్గిపోతుంది అన్నాను కదా, మగ్గిపోయాయి. ఇప్పుడు సపరేట్ చేసిన ఈ చింతపండు పులుసు దీనిలో పోసేసుకుందామండి. అలాగే ధనియాల పౌడరు ఒక 3/4 టీ స్పూను వేసేసాను. చిల్లీ పౌడర్ కూడానండి. పులుసులోకి వచ్చేసరికి జనరల్గా కారము, ఉప్పు కొంచెం ఎక్కువ పడతాయండి. ఎందుకంటే చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయాలి కదా, సో అందువల్ల అన్నమాట. ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసాం కదా, సో ఇంకా ముక్కలన్నిటినీ ఒక్కసారి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి. కొంచెం బాగా ఈ ఉప్పు, కారం అంతా ముక్కకు పట్టేస్తుంది. అయితే చింతపండును ఎక్కువగా వాడటం వల్ల తలనొప్పి, కడుపు నొప్పి, కడుపులో పుండ్లు ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు నిపుణులు.
ఏదైనా మితంగా తీసుకుంటే ఏ ప్రమాదం ఉండదు అని చెప్పేసి నా ఉద్దేశము. ఇప్పుడు పులుసు మరిగిపోయింది కదా! కొంచెం జీలకర్ర పొడి వేశాను. ఇదే పాయింట్‌లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. బాగా ఒక్కసారి మళ్ళా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అలాగే సిమ్‌లో మరగనిద్దామండి. మన పులుసు అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. చూసారా? బబుల్స్ వచ్చాయి. ఈ పాయింట్‌లో నేను కరివేపాకు ఇప్పుడు వేస్తున్నానండి. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే వేసామనుకోండి దాని ఫ్లేవరు, టేస్టు తెలీదనమాట. ఇప్పుడు లాస్ట్‌లో వేసి అట్లా ఒక్కసారి కలిపి మూత పెట్టామంటే అసలు కరివేపాకు ఫ్లేవర్ వస్తూ అంత బావుంటుందనమాట. మన డిష్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఫుల్‌గా చూడండి. అప్పుడే మన వీడియోలో ఉన్నటువంటి టిప్స్, బెనిఫిట్స్ అన్నీ తెలుస్తాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.